నర్సీపట్నం మెడికల్ కాలేజీపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు, వాళ్ళు ఇస్తున్న ఛాలెంజ్కు ప్రతి ఛాలెంజ్ విసురుతున్నారు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. ప్రస్తుతం మన దగ్గర విడదల రజని ఉన్నారు. మేడం, జీవో లేదు, పర్మిషన్ లేవు, అసలు భవనాలు లేవు, ఏమీ లేవు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనేది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ చేస్తున్న ఒక ప్రచారం మాత్రమే అని కూటమి నేతలు అంటున్నారు. ఎట్లా చూడాలి? కూటమి ప్రభుత్వానికి అంటున్నటువంటి నాయకులకి చూపించడానికే రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చి ఆ కాలేజ్ని, మెడికల్ కాలేజ్ని విజిట్ చేసి అక్కడ కాలేజ్ కన్స్ట్రక్షన్ మేమున్నప్పుడు ఎంతవరకు అయింది, అక్కడ ల్యాండ్ ఉంది, కాలేజ్ కన్స్ట్రక్షన్ ఉంది, అలాగే జీవో నంబర్ 39 ఉంది. ఇది 7 మార్చ్ 2023లో ఈ జీవో అనేది ఇవ్వడం జరిగింది. 7th మార్చ్ 2023 జీవో నంబర్ 39. దీన్ని చూసుకొని ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. అంటే అంత పదవుల్లో ఉన్నారు, మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చి అక్కడ కాలేజ్ లేదంటే వాళ్ళకు కనపడటం లేదని అర్థమవుతోందండి. ఇది కాలేజు అది కనపడటం లేదంటే ప్రజల ఆరోగ్యం కూడా కనపడట్లేదు. వాళ్ళ ప్రజల ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ కానీ, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత కానీ ఏది కూడా వాళ్ళకి కనపడతలేదు. కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ గాలికి వదిలేసినటువంటి విషయం ప్రజలు చూస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ఒక పెద్ద హాస్పిటల్ని వీళ్ళు వద్దనుకుంటున్నారు. దీన్ని ప్రైవేటైజేషన్ చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో అప్పగిచ్చి అవన్నీ కూడా ఏదో ఇంకొక ఇంటెంట్తో వాళ్ళు చేస్తున్నట్టు స్పష్టం అవుతా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మనం వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చేపట్టింది. దాంట్లో భాగంగా వచ్చి ఈ అన్ని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెల్లడించబోతున్నారు. మీరు బోల్డ్ గా వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరిని మీరు పిలవబోతున్నారు? డెఫినెట్ గా అండి, అదే అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూస్తా ఉన్నాము. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మీరు కూడా వస్తే అందరం కలిసి టూర్ చేద్దాము, వాస్తవాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఏదో కొన్ని గ్రాఫిక్స్ చూపించి మాట్లాడారు. ఇందాక గతంలో కూడా చెప్పున్నాను. ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే మామూలుగా అయితే లేని గ్రాఫిక్స్ ని ఉన్నట్టుగా చూపించడం, గ్రాఫిక్స్ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం, ఉన్న వాటిని లేనట్టుగా అలాంటి గ్రాఫిక్స్ పోర్ట్రే చేస్తూ ప్రజల్లోకి ఒక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ని, ఒక డిఫరెంట్ నెరేటివ్ ని ఇవ్వాలనేటువంటి ఒక తపన కూటమి ప్రభుత్వం కనబడుతుంది. కాబట్టి నేను హోమ్ మినిస్టర్ గారిని కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజ్ రావడం వల్ల అక్కడ ఆ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. డాక్టర్ విద్య చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతానికో ఇంకో జిల్లాకు కూడా పోవాల్సినటువంటి పని లేదు. మంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అక్కడే అందుతాయి. కాబట్టి మీరు కూడా కొంచెం చిత్తశుద్ధి చూపించి దాన్ని డెవలప్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ఆ ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తారు. మీరు ఈ విధంగా ఆలోచన మానుకొని ప్రైవేటైజేషన్ చేయాలి, ఇక్కడ కాలేజ్ లేదు, అసలు ఏమీ లేదు అన్నట్టుగా అలాంటి ఒక ఆలోచనలో పడిపోవటము అనేది మాకు కూడా బాధాకరమైనటువంటి విషయం. బట్ ఎనీవేస్, వి వెల్కమ్ యూ. మీరు రండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు వచ్చి విజిట్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ లేకుండానే ఈ కాలేజీలు ప్రారంభించారు. దీనివల్ల స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతారు, కాలేజీలు నిర్మాణం చేస్తే మాత్రం లాభం ఏంటనేది మరో వెర్షన్. దీన్ని ఎట్లా చూడొచ్చు? దేనికైనా పర్మిషన్ ఎవరి బాగా? బేసిక్గా రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా, దేనికి శ్రీకారం చుట్టాలన్నా ఎవరి నుండి పర్మిషన్ ఇస్తారో ఆ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ఆ ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు, ఆ ప్రభుత్వం వస్తుంది. సో దీనికి జీవో నంబర్ చెప్తున్నాను కదా, ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్ సంబంధించి జీవో నంబర్ 39లో అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్ అవైలబుల్గా ఉంది, చెప్తున్నాను. సో కాబట్టి ఈ జీవోను ఒకసారి మీరు చూడండి, దీనికి పర్మిషన్స్ ఉంది. ఇదే కాదు, ఏ డెవలప్మెంట్ కైనా కూడా ఆ ప్రభుత్వం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అవుతుంది. అండ్ దీని తర్వాత మెడికల్ కాలేజ్ విషయంలో ఇట్స్ నాట్ ఎ వన్ డే స్టోరీ. మెడికల్ కాలేజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాక దానికంటూ సర్టెన్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో మనము ఒక 3 yearsకి హాస్పిటల్ రన్ చేయాలి, వైద్య సేవలు అందించాలి.
ఆ తర్వాత ఆ క్రైటీరియా అంతా కూడా మీట్ అయిన తర్వాతే అక్కడ మనకు మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ నుంచి మనకు పర్మిషన్స్ వస్తాయి. సో ఆ క్రైటీరియా బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం. ఆ ఎన్ఎంసీకి కావాల్సినటువంటి క్రైటీరియా ఫుల్ఫిల్ చేసి ఆ నామ్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత అక్కడ మనం మెడికల్ కాలేజ్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకు 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మనము ఇది చేసుకుంటాం. సో ఫేజ్ 3లో నర్సీపట్నం కాలేజ్ మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి మేము ప్లాన్ చేసుకున్న ప్రకారంగా వెళ్ళాము. దానికి 500 కోట్ల బడ్జెట్ అవుతుంది. నాబార్డ్ ఫండ్స్తో కూడా ఇది టైప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉంటాయి. ఈ బేసిక్ థింగ్స్ మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఇది ఇక వాళ్ళకు ఇంత ల్యాక్ నాలెడ్జ్తో మాట్లాడడం అనేది ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించడం కానీ లేకపోతే కూటమి నాయకులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు కావచ్చు, ఇలాంటివి ఎలా చూడొచ్చు? మాస్ గ్యాదరింగ్ చేస్తే సమస్యలు వస్తాయనే అభ్యంతరాలను మీరు ఎలా చూస్తారు? ఎక్కడా కూడా మేము గ్యాదరింగ్ చేయట్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వారిని చూడాలని, దగ్గరగా చూడాలని, విష్ చేయాలనో, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, గతంలో మీరు తీసుకోండి, గతంలో ప్రకాశం జిల్లాకు వెళ్ళినప్పుడు కానీ, పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు కానీ, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్డెక్కి వాళ్ళకున్న సమస్యలు వారి అభిమాన నాయకుడితో చెప్తున్నారంటే దీని అర్థం ఏంటి? ఒకటి అభిమానం, రెండు ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత తొందరగా వచ్చినటువంటి వ్యతిరేకతగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కూడా చెప్పాను, రైతులు రోడ్డెక్కారు, డాక్టర్లు రోడ్డెక్కారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డెక్కారు, టీచర్లు రోడ్డెక్కారు. ఎవరండి? ఏ సెక్టర్ బాగుంది? ఈరోజు అందరూ రోడ్డెక్కుతున్నారు. ఈరోజు విద్యార్థుల్ని కూడా ఈ విధంగా డాక్టర్ చదువులకు దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి కన్సర్న్స్ ఉన్నాయి? రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా సాటిస్ఫైడ్గా లేవు, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిమానం అనేది చూపిస్తున్నారు, వాళ్ళ యొక్క మద్దతును ప్రకటిస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు, ఎక్కడ తోలట్లేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు క్రియేట్ చేసినా, గతంలో చూసాము పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు పోలీసులు ఒక ఎమర్జెన్సీ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి ఆంక్షలు, అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. బట్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ కార్యక్రమం జరిగింది, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎంత ఆపాలని చూసినా, ఎన్ని బారికేడ్లు పెట్టి ఏ ఊరు నుంచి ఎక్కడ మీరు రూట్ డైవర్షన్స్ ఇచ్చినా కూడా కాలినడకనైనా వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అది. వాస్తవాల్ని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇక్కడే మీరే కదా, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులే కదా, ఇక్కడేం లేదు ఎక్కడేం లేదంటే అవును నేను వచ్చి చెప్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి చూపిస్తుంటే మీకు ఎందుకంత భయము? పోలీసులు ఎందుకంత హడావిడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాస్తవాలు తెలిస్తే ప్రజల్లో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు చెప్తుంది తప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వాస్తవాలు చూపించడానికి వస్తున్నారు. కాబట్టి ఈ చర్చ వల్ల కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది. దానివల్ల వీళ్ళుగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, వారి రాక ఖాయం. ఆ కాలేజీని సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కూడా ఖాయం. అంటే మాజీ వైద్య శాఖ మంత్రిగా మీరు ఏదైతే ఇప్పుడు కూటమి నేతలను పిలుస్తున్నారో దీన్ని వాళ్ళు ఛాలెంజ్గా స్వీకరించవచ్చా? ఎస్, డెఫినెట్గా రండి, వాస్తవాలు చెప్తాం, ప్రజలు చెప్తారు. ఆ ప్రాంతానికి వస్తే ఆ కాలేజీలు కనపడతాయి, ఆ జీవో ఇస్తాం, మీకు జీవో కాపీ మీకు అందజేస్తాము, అక్కడ ఆ ఏరియా చూస్తారు, మేము ఉన్నప్పుడు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో కనపడుతుంది. డెఫినెట్గా వి స్టాండ్ ఫర్మ్ ఆన్ వాట్ ఎవర్ వి సే. ఖచ్చితంగా మెడికల్ కాలేజీల పైన కూటమి నేతలు చేస్తున్నది తప్పుడు ప్రచారం, దాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా అందుకోసమే జరగబోతోంది. కూటమి నేతలు ఏవైతే అవాకులు మాట్లాడుతున్నారో వాటన్నిటిని కూడా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నా ఛాలెంజ్గా తీసుకోమని విడుదల రజని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.